ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలో పునర్విభజన రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32కు పెరగనున్నాయి. కొత్తగా 6 జిల్లాలపై దాదాపు స్పష్టత వస్తుంది. ప్రతిపాదిక కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మల్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1-2 స్థానాల మార్పులు చేర్పులు ఉండొచ్చు. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాటు ఉండే అవకాశం ఉంది. ఇక రాజధాని అమరావతి ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. తాజాగా రెవెన్యూ అధికారులు మల్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల ప్రకాశంలో కలిపేందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని నెల్లూరు, బాపట్ల కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. దీంతో వచ్చే జనవరి నాటికే మల్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు కలిపే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను 3 జిల్లాలలోకి విభజించారు. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి, నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు వారు తమకు ప్రకాశంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. మల్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మొత్తుకున్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు, అద్దంకి ఒంగోలులో చేరుస్తామని స్పష్టంగా చెప్పారు. సందర్భంలో వచ్చే జనవరిలో జిల్లాలో పునర్వ్యవస్థకు అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది.